ఇప్పుడు ఈవెన్ ఈ డబుల్ మర్డర్ కేసులో కూడా చూడండి, డబుల్ మర్డర్ కేసులో మనం ఆ రోజు అసలు యాక్చువల్గా ఉదయం పూట మాకంతా ఇక్కడ ఏంటది టీఆర్ఎస్ వాళ్ళ కౌశిక్ రెడ్డిది గొడవ నడుస్తూ ఉంది. పొద్దున్నే మేము అలర్ట్ అయ్యాము. ఆ రోజు పండుగ 8 గంటలకల్లా అందరు రోడ్ల మీదకి ఎక్కడోళ్ళు అక్కడ పనిలో ఉన్నాం. ఆ టైంలో ఈ ఫోన్ వచ్చింది. ఎంత 36 అవర్స్ లోపల పట్టుకోగలిగాం. ఫస్ట్ అయితే అన్ఐడెంటిఫైడ్, ఇద్దరు ఎవరో తెలియదు, ఇతను ఎవరో తెలియదు. చనిపోయిన మేము ఫస్ట్ మాకు బాడీ ఐడెంటిఫై అయింది, ఒకటే బాడీ ఐడెంటిఫై అయింది. ఒక 10 నిమిషాల తర్వాత ఆ పక్కన ఇంకో పదిలో మళ్ళీ ఈ బాడీ ఐడెంటిఫై అయింది. ఫిమేల్ ఐడెంటిఫై అయింది, తర్వాత మేల్ ఐడెంటిఫై అయింది. అంటే ఎంత చూడండి, ఎంత ఇమీడియట్గా మా వాళ్ళందరూ రష్ అయితే. ఫస్ట్ కేసు క్యాజువల్గా ఉన్నాం. సెకండ్ ఎప్పుడైతే బాడీ ఐడెంటిఫై కాగానే ఇమీడియట్గా అందరూ, నేను మా డీసీపీ గారు కూడా స్పాట్కి వెళ్ళాం. స్పాట్లో వెళ్ళిన తర్వాత సాయంత్రానికల్లా మనకు అంటే ఏంటి ఏం కదా అనేది తెలిసే లోపల అంటే లక్కీలీ మన వాళ్ళంతా చూసరికి గచ్చిబౌలిలో మా వాళ్ళు ప్రాంప్ట్గానే కేసెస్ అన్ని రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి అది మిస్సింగ్ కేసు అక్కడ ఐడెంటిఫై అయిపోయింది. ఇక్కడ వనస్థలపురంలో కాదు, గచ్చిబౌలిలో ఫస్ట్ కేసు మేల్ది గచ్చిబౌలి. తర్వాత వెంటనే నెక్స్ట్ ఇమీడియట్గా ఈ ఉమెన్ బాడీ వనస్థలిపురంలో మిస్సింగ్ కేసు ఉండడం. దాంతో ఆ మిస్సింగ్ కేసులు గిట్ట లేకపోయి ఉంటే కొద్ది ఇబ్బంది అయ్యేది. అంటే ఈ మధ్య ప్రాపర్గానే కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి కాబట్టి క్లూ ఇమీడియట్గా వచ్చి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వీళ్ళు కావడం, ఆ 7:30 కల్లా వీళ్ళ మూమెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడం, ఇవన్నీ చూసుకునేసరికి మా వాళ్ళు రాత్రి ఆ రోజు మాకు మినిమం ఐడెంటిఫై అయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. నైట్ 1 గంట కన్నా అంటే మార్నింగ్ 8 o'clock కల్లా మా వాళ్ళు ఇక్కడ బయలుదేరాల్సి వచ్చింది. రీచ్ అయ్యాం. ఎందుకు చెప్పారండి వాళ్ళు? ఇప్పుడు అంటే మెయిన్గా ఈ ఇల్లీగల్ రిలేషన్స్, మెయిన్గా ఈ మధ్య అవుతున్న మర్డర్లలో 70% ఇల్లీగల్ రిలేషన్స్, వీటి ద్వారా సెక్సువల్ జెలసీస్, ఇల్లీగల్ రిలేషన్స్. ఈ అమ్మాయికి ఆల్రెడీ 2-3 పిల్లలు, భర్త ఉన్నాడు. వాళ్ళని వదిలేసి 3వ తారీఖు నాడు వనస్థలిపురం నుంచి ఇక్కడ ఎవరో మహేష్ అనేవాడు వ్యక్తి ఏమడా, ఈడ అంకిత్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఏమడా ఇక్కడికి వచ్చేసింది నానకరాముడకి. వీళ్ళిద్దరికి పరిచయం అలాగండి. అంతకుముందు ఇక్కడ మన ఈ కొల్లూరు ప్రాంతంలో వాళ్ళు ఇక్కడ పనిచేశారు. వాళ్ళ బ్రదర్స్ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడేమో శంకర్పల్లి లో ఫామ్ హౌస్లో పనిచేస్తున్నారు. ఆ టైంలో వీళ్ళు కూడా ఇక్కడ ఈ నియర్ బై ప్లేసెస్ కాబట్టి వీళ్ళకి అప్పటి నుంచి పరిచయం ఉంది. పరిచయం ఉండి వీళ్ళు ఎప్పుడైతే కాస్త ఈ ఇల్లీగల్ దిస్ థింగ్ని స్మెల్ చేసి వీళ్ళ హస్బెండ్ వీళ్ళ ఫ్యామిలీని అటు షిఫ్ట్ చేసుకున్నాడు. కానీ బట్ వీళ్ళు రిలేషన్ కంటిన్యూ చేసినట్టున్నారు. తర్వాత వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని రావడం, వీళ్ళ మోజులో పడి ఆ అమ్మాయి కూడా ఫ్యామిలీని కాదనుకొని కొంత ఇల్లీగల్ వైపు ఈవెన్ మైట్ బి ప్రాస్టిట్యూషన్ సైడ్ కన్వర్ట్ అయింది. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తర్వాత ఈమె మరి ఇంకో సెక్స్ వర్కర్ ఎందుకు మారింది? అంటే ఫైనాన్షియలే ఉంటుందండి, ఏముంటుంది ఫైనాన్షియల్. ఇప్పుడు ఇవాళ రేపు సెక్స్ వర్కర్స్గా ఫైనాన్షియల్ అప్లికేషన్స్ తోటే టర్న్ అవుతారు. అంటే ముందు రోజు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారా ఆయన? థర్డ్ నాడు అంటే ఆల్మోస్ట్ 10 రోజులు ముందు నుంచి ఇట్టే ఉంది ఆమె. 10 రోజుల నుంచి ముందు ఆ క్రమంలో ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ తోటి అంతకుముందు ఒకసారి పోవడం జరిగింది. మళ్ళీ అప్పుడు పోయినప్పుడు ఏదో వీడియో తీశాడు అనే కోపంతో వీడియో, అంటే వాళ్ళిద్దరి మధ్యన ఆ టైంలో వీడియో తీస్తాడా, వీడు తీశాడు అనే కోపంతో ఈయనకి ఏదో చెప్పినట్టుంది ఈ చనిపోయిన డిసీజ్డ్కి. దాని మీద వాళ్ళిద్దరికి ఏదో గొడవ అయింది. వీళ్ళంతా కూడా ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఈ సంబల్ ఏరియా వాళ్ళు. సిద్ధి డిస్టిక్ అని మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఆల్మోస్ట్ బార్డర్ టు ది బీహార్ అండ్ యూపీ. ఆ సంబల్ ఏరియా సాకేత్ ఫ్యామిలీస్ వీళ్ళంతా, ఒకటే సర్నేమ్ కూడా ఒకటే ఉంది. దాంట్లో వీడు కోపం పెట్టుకున్నట్టున్నాడు ఏదో, దాన్ని టార్గెట్ చేశాడు వీడు. ఆల్రెడీ టార్గెట్ చేసి అలా అయితే రారని చెప్పి వీడు మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని తీసుకొని వెళ్దామనే క్రమంలో మాట్లాడుకుంటే వీడు ఒప్పుకున్నాడు తీసుకొచ్చేది సమేదో మాట్లాడుకొని. 12:45 ఆ టైంలో వాడు అక్కడికి అంత నైట్లో అంత లోన్లీ ప్లేస్కి తీసుకెళ్లారు. దేంట్లో? ఆటో మాట్లాడుకొని వచ్చారు వీళ్ళు. మనకు అక్కడ లక్కీలో ఏంటంటే ఈ మధ్య మనం సీసీ కెమెరాస్ మీద వర్క్ బాగానే జరుగుతుంది. అక్కడ ఎదురుగానే ఆదిత్య హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది. దానికి ఎంట్రీకి ఉన్న కెమెరాస్లలో క్లియర్గా వీళ్ళు ఒక ఆటోలో వచ్చి దిగి కాసేపు చేసి వెళ్తున్నట్టుగా ఉంది. కాబట్టి 12:45కి అమ్మాయిని తీసుకుని ఆటోలో వచ్చాడు. 12:45కి వచ్చాడు. 12:45కి వీళ్ళందరూ కలిసి వెళ్ళారు.
ఆటోలో. అంటే లోపలికి సెక్లూడెడ్ లోపలికి ఇంటీరియర్ ప్లేస్కి అక్కడ నుంచి జనరల్గా అయితే ఆ ప్లేసు ఎవరు పోరు అక్కడికి ఆ చీకట్లో. ఆ మెయిన్ రోడ్లో కాస్త అటు ఇటు చూసి ఎవడు చూడట్లేదని ఆపుకొని దిగి 5 లోపలికి వెళ్ళారు. ఫస్ట్ వీళ్ళు ఇద్దరు వెళ్ళి వెంటనే వీళ్ళని 3 వెళ్ళారు. మాకు తెలుస్తుంది ఇప్పుడు వచ్చిన ఇంకా వాళ్ళు రాలేదు, ఇంకా స్టిల్ మధ్యప్రదేశ్లో ఉన్నారు. అంటే ఎంటర్ కావడంతో ఒక 5 మినిట్స్లోనే వీడు ఫస్ట్ వాడిని అంకిత్ని చాక్ తోటి కొట్టారు. ఆ పెనుగులాటలో ఆ బోల్డర్ తోటి చంపేసినట్టు తెలిసింది. తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్లోనే అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయి సెక్స్ కోసం పక్కకు తీసుకెళ్లారు, ఆ అమ్మాయిని కొట్టేశారు అని ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్. అంటే కేవలం వీడియో తీయొద్దు అన్నందుకే కాకపోవచ్చు, నేను అదొక్కటి దాని మీద ఏదైనా బేస్ అని అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఇంత చిన్న రీజన్కి ఉండకపోవచ్చు, ఏదైనా ప్రీవియస్ ఎనిమిటీ కూడా ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. అంటే అక్కడ మన వాళ్ళు అడిగారు ఉంటారు కదా, అడిగి ఉంటారు కానీ ఉందా అంత ఈజీగా అక్యూజ్డ్ కన్ఫెస్ చేయడు. రీజన్ అంత ఈజీగా మనం అడగగానే చెప్పడు వాడు. అవును, ఏదో చెప్తుంటాడు. కొంత టిపికల్గానే అనిపించింది ఈ చిన్న రీజన్కి. కస్టడీ తీసుకున్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ కస్టడీ తీసుకుని మేము ఇక్కడ మన ప్రాంతానికి వస్తే తప్ప విన్నారు కదా, అవును, ఇక్కడికి వస్తే వింటారు. సార్ టాస్క్ ఫోర్స్ తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? టాస్క్ ఫోర్స్లో నుంచి ప్రమోషన్ వచ్చిందండి. ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను అప్పుడు సిటీ వాతావరణం అంతా అప్పుడు తెలంగాణ మూమెంట్ ఉధృతంగా నడుస్తుంది. 2010 ఆ టైంలో బాగానే ఉంది మూమెంట్. అప్పుడు లూప్ లైన్ కావాలని అనుకుని నేను పీటీసీ అంబర్పేటకి వెళ్ళాను, ఓకే, ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళాను. అక్కడ ఒక టర్మ్ పనిచేశాను, ఒక సబ్ ఇన్స్పెక్టర్స్ ఏఎస్ఐ టు ఎస్ఐస్. అప్పుడు 6 months ట్రైనింగ్ ఉండేది. ఒక బ్యాచ్ ట్రైనింగ్ అయ్యేంత మటుకు అక్కడ ఉండి పీటీసీ అంబర్పేటలో పనిచేసాం. ఒక బ్యాచ్కి ట్రైనింగ్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్, ఎస్ఐస్ ట్రైనింగ్ ఇచ్చాం. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ సిటీ బ్యాక్ వచ్చాం. ఆ సిటీ బ్యాక్ వచ్చినప్పుడు అడిగారు నన్ను వేరే ఇంకా జోన్కు సైబరాబాద్. అప్పుడు వెళ్తామంటే సైబరాబాద్ అంటే మాది కాదు అని అన్నట్టు ఉండేది. మా జోను, మా మదర్ జోన్ ఈజ్ ఓన్లీ హైదరాబాద్ సిటీ అని. లేదు సార్, నేను ఓన్లీ ఐ విల్ బ్యాక్ టు మదర్ పేరెంటల్ జోన్, నేను వెళ్తాను అని మళ్ళీ హైదరాబాద్ సిటీకి ఏరుకోరి అప్పుడు మళ్ళీ సిటీ బ్యాక్ వచ్చాను. అప్పుడు యాక్చువల్గా నాకు కొంత వేరే ఒక ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్ ఇన్ సైబరాబాద్ ఉండేది, పోతారా అని అడిగారు. కానీ నేను సిటీ వదిలి రావడం అప్పుడు ఇష్టం లేకుండా సిటీకి వెళ్తే అప్పుడు ఏకే ఖాన్ సార్ కమిషనర్. ఏకే ఖాన్ సార్కి రిక్వెస్ట్ చేస్తే నాకు సికింద్రాబాద్ పోస్టింగే కావాలి అని అంటే, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటికి దగ్గర అని అంటే, మరి ట్రాఫిక్ ఉంది చేస్తారా అని అడిగారు. ట్రాఫిక్ ఉంది చేస్తారంటే చేస్తాను సార్ అని మహంకాళి ట్రాఫిక్ వెళ్ళాను. ట్రాఫిక్ మీద కొంత సెకండ్ గ్రేడ్ అభిప్రాయం ఉండే నాకు కూడా. కానీ మై టెన్యూర్ ఇన్ ద ట్రాఫిక్ ఫర్ ఆల్మోస్ట్ 3 years ఇన్ మహంకాళి, దట్ ఈస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏరియా, ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్.